ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు అడుగడుగునా ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కృషి చేసేందుకు చాలా మంది వస్తున్నారు. వెల్చాల జగపతిరావు ఎవరైతే రాజేందర్ రావు తండ్రి గారు ఉన్నారో ఆయనకి రాజకీయాలతో డైరెక్ట్ అనుబంధం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసినటువంటి అనుభవం ఉంది. ఆయన కుమారుడు రాజేందర్ రావు వచ్చారు. అయితే తండ్రి విజయం చేకూరేలా తనయులు కష్టపడుతున్నారు. రాజేందర్ రావు కూతుళ్ళు ఇద్దరు కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వార్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకుని ఒక యాక్షన్ ప్లాన్ లో దిగారు. ప్రత్యక్షంగా జమ్మికుంట సభకు కూడా వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఈ రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు డైరెక్ట్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ముందు మీ పేరు చెప్పండి, మీరు ఏం చేస్తారు? ఎక్కడ? నా పేరు రచన. నేను వెల్చాల రాజేంద్రరావు గారి కూతుర్ని, వెల్చాల జగపతిరావు గారి మనవరాల్ని. ఇక్కడ ఇంత పెద్ద సభలో ఇంత బాగా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి పెద్ద పెద్ద ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ ప్రకటించినందుకు, మా నాన్నకి ఇంత బాగా చెప్పినందుకు, ఇక్కడ ప్రజలందరికీ చెప్పినందుకు. మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి మనం బండి సంజయ్ని, బీజేపీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఇది నాది, నా చెల్లి రితికాది, మా నాన్నది, మా మొత్తం కుటుంబంది ఆశయం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడ ఉంటారు? ఏం చేశారు అసలు? నా పేరు రితిక. నేను రాజేందర్ రావు గారి రెండో కుమార్తెని. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ హుజూరాబాద్ లో జమ్మికుంటలో ఈరోజు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి ఇందరు మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, మా వెలిచాల ఫ్యామిలీకి ఇంత సపోర్ట్ చూపించి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ ప్రజలందరినీ చూస్తుంటే ఖచ్చితంగా గెలుస్తామని అనిపిస్తుంది. మేము కూడా రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం కరీంనగర్ లో. స్పందన చాలా బాగుందండి. స్పందన చాలా బాగుంది. అండ్ వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చాలా మంది ఇంకా పనులు ఏమీ జరగలేదంటున్నారు. ఇంకా చాలా పనులు చేసేటివి ఉన్నాయి. అది కాంగ్రెస్ చేస్తుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ మేము కూడా వాళ్ళకి అది చెప్తున్నాము, సపోర్ట్ ఇస్తున్నాము, చేస్తారని. సో ఇందరు మంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కరీంనగర్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని మేము. కరీంనగర్ లోక్సభ పరిధిలో దాదాపు పక్షం రోజుల నుంచి ఉన్నారు, అంటే 15 days నుంచి ఉన్నారు. ఏ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు? చాలా వరకు పెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మనకు రోడ్స్, డ్రైనేజ్ అయినా, డంప్ యార్డ్ అయినా, ఇలాంటి చాలా యూత్, అఫ్ కోర్స్ మనకు యూత్ తో ఎప్పుడు పెద్ద ప్రాబ్లం ఉంది. జాబ్స్ అయినా, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ తోని పీపుల్ స్ట్రగుల్ అవుతున్నారు. ఇవన్నిటికీ పరిష్కారం మేము చూస్తాము. నాన్నగారు హెల్ప్ చేస్తారు అని హామీ ఇచ్చారు, చేస్తారు, 100% చేస్తారు. మొత్తం మీద డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఒక హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వెల్చాల రాజేందర్ రావుతో పాటు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎఫర్ట్స్ పెడుతూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీడియో సుమంత్ తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ జమ్మికుంట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.